పేరు వచ్చిన అందరికీ కూడా క్రీస్తునామములో వందనాలు. అందరూ బాగుంటారా? దేవుని యొక్క వాక్యాన్ని నాకు ఇచ్చినటువంటి సమయం 20 నిమిషాలు. ఈ 20 నిమిషాల్లో మన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాము. అందరూ కూడా ఆసక్తితో సైలెంట్గా ఉంటే ప్రపంచంలో ఏది విలువైంది అని ప్రశ్నిస్తే ఏ సమాధానం ఉంది? ప్రపంచంలో బంగారం, వజ్రాలు, డబ్బు ఇలాగా వస్తువుల గురించి సమాజం గుర్తిస్తాం. అంతేనా? ప్రపంచంలో ఏది విలువైంది అంటే ఈ వస్తువుల గురించి మాట్లాడాలి. అదే ఒక నాలెడ్జ్ పరంగా ఒక గొప్ప డివైస్ ఏంటంటే ఏం చెప్పగలం? ఏ డివైస్ మనకు నాలెడ్జ్ అందిస్తుంది? ప్రపంచాన్ని నడిపించేది చెప్పగలరా? కంప్యూటర్. అంతేనా కదా? ప్రపంచాన్ని నడిపించేది నాలెడ్జ్ పరంగా డివైస్ అంటే కంప్యూటర్ అని మనం చెప్పుకోవాలి. అంతేనా? అలాగే మనుషుల్లో గొప్పవారు ఎవరు అంటే ఎవరి గురించి చెప్పగలం? వస్తువుల గురించి చెప్పాం. వస్తువులలో నాలెడ్జ్ పరంగా మనిషికి అందించే డివైస్ గురించి చెప్పుకుంటాం. అలాగే మనుషుల్లో గొప్పవారు ఎవరు అంటే చెప్పగలరా ఎవరైనా? కష్టంగా గొప్పవారు ఎవరు అంటే సాధారణంగా ఇప్పుడు తల్లిదండ్రులు గొప్పవారు అని చెప్తారు. పిల్లల్ని అడిగితే ఊహ తెలియని పిల్లలు, చిన్న పిల్లల్ని అడిగితే ఎవరు నీకంటూ ఉన్నారంటే నాకు నా తల్లి, నా తండ్రి గొప్ప అని చెప్తారు. అంతేనా కదా? ఎవరు చెప్తారా? ఎందుకంటే నన్ను కనీ పెంచి నా అవసరాలను కూడా చూస్తున్నారు కాబట్టి. అలాగే స్కూల్కి పంపించిన తర్వాత వారిని అక్కడ ఉన్న టీచర్స్ చిన్ననాటి నుండి ఆ పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో రాసే ఉంటారు. రాజకీయ నాయకుల గురించి, చరిత్రకారుల గురించి, కవుల గురించి, ఇలా గొప్ప పనులు చేసిన వారి గురించి ఆదర్శంగా చెప్తూ ఉంటారు. గాంధీ గారి గురించి, వివేకానంద గారి గురించి, దుర్గాబాయి దేశ్ముఖ్, ఇలా ఎన్నో వ్యక్తుల్ని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది సినిమా యాక్టర్లు గొప్పగా చెప్పుకుంటారు. ఎవరు గొప్పవారంటే సినిమా వాళ్ళు. ఇంకొంతమంది డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు, ధనవంతులు, వీళ్ళు గొప్పవారుగా మనమే కదా అందరు లోకంలో ఉన్న వాళ్ళు చూసుకోవాలి. అవునా కదా? కానీ మనకు ఏది విలువైంది అనే ప్రశ్న వేసా. మీరు ఏం తెలుసుకున్నారు? ఏది విలువైంది ప్రపంచంలో? పరలోకం ఉంది, భూలోకం ఉంది, పాతాళ లోకం ఉంది. ఈ సర్వ సృష్టిలో ఏది ప్రాముఖ్యమైంది, ఏది గొప్పది అని ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానం ఏముంది? చెప్పగలరా? చెప్పండి. దేవుడి కన్నా ఏదైనా గొప్పది ఉందంటే? దేవుడి కన్నా గొప్పది ఉందా ప్రపంచంలో? మరి ఆన్సర్ ఎందుకు రావట్లేదు? ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో మనుషులందరికంటే, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే దేవుడు గొప్పవారు. దేవుడి కన్నా గొప్పది ఏం లేదు కదా, మనకి చూడలేదు. కాబట్టి సమస్తాన్ని సృష్టించింది ఆయనే. కాబట్టి ఒక వాక్యం మనం పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఒక ప్రశ్న చేస్తూ ఉంటారు. ఏమి ఇచ్చావు నువ్వు? ఏమి ఇచ్చావు అని ప్రశ్నిస్తారు. నువ్వు బాగా చదువుకుంటే నేను ఈ స్థితిలో ఉండేదాన్నా, ఆస్తి సంపాదించింటే నేను ఈ స్థితిలో ఉండేవాడినా, ఇలాంటి ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నాడు అనేది ఈరోజు ప్రశ్న. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువు. యోహాను సువార్త
చదవండి. దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. చాలు. ఇక్కడ ప్రపంచంలో గొప్పవారు ఎవరంటే మనకు దేవుడు అని చెప్పుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని. లోకం అంటే ఎవరు? లోకాన్ని ప్రేమించడం అంటే లోకం అంటే మనమే. అపార్థం చేసుకుంటూ ఉంటారు కొంతమంది. లోకం అంటే ఏదో ఈ లోకాశంలో అని అపార్థం చేస్తారు. అది కాదండి. లోకం ఎంతో ప్రేమించింది. మీరు ఎంతో ప్రేమించింది. ఎంత ప్రేమించారు తెలుసా మీకేమన్నా? ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో మనకంటూ ఎవరున్నారంటే తల్లిదండ్రులు అని చెప్తాం. తల్లిదండ్రుల తర్వాత ఎవరున్నారు? ఆ తర్వాత పై సంస్థను సృష్టించింది దేవుడే. ఏదో ప్రేమించారు అంటున్నారు. మరి అలాంటి ప్రేమ ఏంటనేది చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం ఉంటుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. అందరూ చేయండమ్మా, నిదానంగా చదువుతున్నాం. 8వ అధ్యాయము 13వ వచనం. 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిన అంటున్నాడు. ఏమిచ్చినట్టు ఆయన మనకు? మన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించను. కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటంటే యేసుక్రీస్తు మనకు ఎందుకు అనుగ్రహింపబడను అనే పాఠం మనం ఈరోజు తెలుసుకోవాలి. ఓకేనా? దేవుడు మిమ్మల్ని ఒక కోరుకోండి అంటే ఏం కోరుకుంటారు? దేవుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఒక క్వశ్చన్ వేస్తున్నాడు, ఒక వరం కోరుకోమని. ఏం కోరుకుంటారు? ఈ జీవితకాలంలో ఒక మానవుని యొక్క జీవితకాలంలో 60-70 సంవత్సరాల జీవితకాలంలో దేవుడు ఒక ప్రశ్న వేసి నీకు ఏం కావాలి కోరుకో, ఒకటే కోరుకోవాలి. ఏం కోరుకుంటారు? దేవుడు ఏం కోరుకోమని చెప్తున్నాడు? చదువు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, ఆస్తులు, సంపాదన, ఆరోగ్యము, ఇవేనా? ఇంకేమైనా ఉందా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదువు. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అంటే చెప్పసఖ్యము కాని ఆయన వరం అంటే దేవుని వరం అంట. ఎవరు ఆయన వరం అంటే తెలుసా? దేవుని వరం ఎవరు? చెప్పసఖ్యము కాని వరము యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి అక్కడ వాక్యం మనకు తెలియజేస్తాం. థ్యాంక్స్ బి టు గాడ్ ఫర్ హిస్ ఇండిస్క్రైబుల్ ఆర్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ గిఫ్ట్ అని అంటారు. అంటే వర్ణించలేని, వివరించలేని ఆ యొక్క గొప్ప వరమును, ఆ యొక్క గిఫ్ట్ను దేవుడు కోరుకోమని చెప్తున్నాడు. ఆ యొక్క వరం ఏంటి అనేది రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ మనం చదువుతాం.
రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, పాపము వలన వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరణము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అదే దేవుని కృపావరము. అక్కడ ఏముంది? ఎవరంట? స్పష్టంగా రాయబడింది. దేవుని కృపావరము ఏమైంది? దేవుని కృపావరం ఏముంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని కృపా వరం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన కోసం యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చారు. మనం ఎలా ఇచ్చారు? వరంగా ఇచ్చారు, ఒక గిఫ్ట్గా ఇచ్చారు. మనం ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి దేవుడి నుంచి? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారిని వరంగా కావాలని గిఫ్ట్గా కోరుకోవాలి. యేసుక్రీస్తు ఇప్పుడు చదువు కావాలి. ఎక్కడ ఉంటుంది ఆ చదువు? ఎవరిలో ఉంది? ఎవరు ఇవ్వాలి? సమస్తము జ్ఞానంలో, ధన సంపదలు ఇవన్నీ కూడా క్రీస్తులో గుప్తము ఆయనమై దాచిపెట్టాడు. దేవుడు అందులో ఉంచాడు, క్రీస్తులో ఉంచాడండి. క్రీస్తు ఉంటే అన్నీ ఉన్నట్టే. మనకు ఉద్యోగం కావాలి, క్రీస్తు అవసరం లేదు. కొంతమందికి రోగాలు పోవాలి, కానీ క్రీస్తు అవసరం లేదు. అంటే బాప్తిని తీసుకోరు, విశ్వసించరు, వినయ విధేయతలు చూపించరు. కానీ అది ఎంత బాధాకరం ఉంటుంది. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు, నీ ప్రేమ, నీ మంచితనం, నీ ఆదరణ నాకు అవసరం లేదు, నా అవసరాలే నాకు తీరితే చాలు అని అడిగితే, అలాంటి ఉద్దేశంతో ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవిస్తుంటారు. బాధపడతారు లేదా? చెప్పండి. బాధపడతారు. కాబట్టి దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు మనకు తోడే ఉంటే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని ఎత్తకడే, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినండి. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు నిన్ను అడిగితే నాకు యేసుక్రీస్తు ప్రభువు కావాలని కోరుకోవాలి. కోరుకుంటారా? ఇది మర్చిపోయే విషయం కాదు, గుర్తుపెట్టుకోవాలి. దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పేసి ఈ రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం తెలియజేస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఓ శ్రేష్టమైనటువంటి, పవిత్రమైనటువంటి, ఓ సంపూర్ణమైనటువంటి వరంగా దేవుడు మనకు ఇచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు మనం పరలోకంలో కూర్చుండబెట్టే ఆ వరం అన్నమాట. ఆ పరలోకానికి తీసుకెళ్లే నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని చేరలేదు. అర్థమైందా? నెక్స్ట్, యేసుక్రీస్తు ప్రభువు జీవజలం ఇచ్చు దేవుని వరమై ఉన్నాడు. జీవజలం అంటే నీళ్లు తాగితే పరలోకానికి పోతారా? జీవజలం అంటే ఆత్మ సంబంధమైన ఈ యొక్క వాక్యం. ఆ వాక్యమే ఉపమానంగా బైబిల్లో రాయబడింది. అర్థమైందా? నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మనకు వరంగా ఇచ్చారు. వరం అంటే ఒక గిఫ్ట్గా. యేసుక్రీస్తు ప్రభువు కంటే గొప్పది ఏదైనా ఉందా? ఆయన చెప్పిన మాట వింటున్నామా? స్థానం ఇస్తున్నామా? గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు అంటే ఇష్టమే అంటారు, ఆయన ఆజ్ఞలు పాటించడమే ఆయనకి ఇష్టం. ఆయన మాట వినకుండా ప్రభువాన్ని పిలిస్తే కూడా ఏమీ ఉపయోగం ఉండదు. నెక్స్ట్, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి ప్రశ్న చేస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరణములు చూచి చూడండి, ఇక్కడ పరలోక సంబంధమైన వరం అంటున్నారు. వరం అంటే మనం ఏం చెప్పుకున్నాం? దేవుడు ఏం చెప్పాడు? దేవుని వరం ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి యేసుక్రీస్తు మనను వెలిగించిన పరలోక సంబంధమైన వరము అనేది గుర్తుపెట్టుకో. ఓ వెలుగై ఉన్నాడు.
ప్రపంచానికి ఈ లోకంలో వెలుగు అంటే ఎవరంటే సూర్యుడు అని చెప్తాం. సూర్యుడు లేని ఆ దేశము, ఆ ప్రదేశము, ఈ భూమి ఎలా ఉంటుంది? చీకటి ఏమైనా చేయగలమా? ఏమీ చేయగలం. కాబట్టి ఈ ప్రపంచానికి సూర్యుడు వెలుగైన ప్రకారం ఆత్మీయంగా మనకు ఇప్పుడు పరలోకంలో కూడా ఒక ప్రకటనలో రాయబడి ఉంటుంది. ఏమని ఉంది? సూర్యకాంతైను చంద్రకాంతైను అక్కడ అవసరం లేదు, దేవుని మహిమయే ప్రకాశించున్నది, గొర్రెపిల్లే దానికి దీపము అని. వెలుగున్న దీపమే ఇంకొక దానికి వెలుగు ఇస్తారు. ఒక క్యాండిల్ ఉంది, ఆ క్యాండిల్ వెలుగుంటేనే ఇంకో క్యాండిల్కి వెలుగేయగలదు. వెలుగులేని దీపము, వెలుగేని దీపము ఇంకో దీపాన్ని వెలిగించగలదా? ఇక్కడ దీపము క్యాండిల్ అంటే భౌతికంగా కాదు, ఆత్మీయంగా. మనలో క్రీస్తు లేకపోతే, మనలో జీవం లేకపోతే ఇంకొకరికి ఏ విధంగా జీవం అనేది ఇవ్వగలం, తెలియజెప్పగలం, ఆ మార్గం చూపించగలం. వెలుగున్న దీపమే ఇంకో దీపానికి వెలిగేయగలదు. మనం దేవుల్లో ఉంటే, క్రీస్తు మనలో ఉంటే ఇంకొకరికి మార్గదర్శనంగా ఉంటుంది. అర్థమైందా? నో క్యాండిల్ లాసెస్ ఇట్స్ వైల్ లైటింగ్ అనదర్ క్యాండిల్ అంట. అంటే ఒక క్యాండిల్ నుండి ఇంకొక క్యాండిల్ వెలిగేయడం ద్వారా దీనికి నష్టమేం లేదు. అలాగే మనం ఇంకొకరికి ఈ యొక్క దేవుని వాక్యాన్ని తెలియజెప్పి దేవుని మార్గంలో నడిపించడం ద్వారా నీతి రాజ్యంలోకి వాళ్ళు వాక్యం తీసుకుని కడగడం ద్వారా రక్తంలో, క్రీస్తు రక్తంలో, అంతకన్నా గొప్ప పని ఏముంది? కాబట్టి అందరం కూడా ఏమై ఉండాలంటే వెలుగై ఉండాలి. మరి ఇక్కడ ఉన్నవారు మనందరం వెలుగుగా ఉన్నామా? వెలిగించే వారంగా ఉన్నామా? మనము మన కుటుంబ సభ్యులకు, మన అన్నదమ్ములకు, బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు, మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించాడు. ఏమైంది? అందరూ కూడా కోరుకున్నారు. అలాగే చీకటి గల ప్రదేశంలో నువ్వు గమ్యస్థానం ఎలా చేరగలవు? ఏం లేదు. కాబట్టి జ్యోతులు వలె ప్రకాశించుతారు అని ఉంటుంది. ఎవరైతే దేవుడి యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకొని ఉంటారో వారు జ్యోతులు వలె ప్రకాశిస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వృధా పోకూడదు మన జీవితం. నెక్స్ట్, మన గిఫ్ట్ కావాలని అడిగితే మనం కానీ మన తల్లిదండ్రులు చేయం కోరుకోవాలంటే నాకు యేసుక్రీస్తు ప్రభువారు కావాలి. తింటావు, చదువుతావు, సంపాదిస్తావు, అనుభవిస్తావు. ఎంతకాలం? ఎన్నేళ్ళు? ఈ జీవం ఉన్నంతకాలం. తర్వాత ఎక్కడికి వెళ్తావు? కాబట్టి జీవం ఉండగానే, భూమి మీద ప్రాణం ఉండగానే క్రీస్తు మార్గాన్ని, ఆ మార్గంలో మనం ఉన్నామో లేదనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ఈ యుక్త వయసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో టెంప్టేషన్స్, శోధనలు, ఆశా నిగ్రహం కలిగి ఈ జీవితాన్ని తొలగిపోకుండా, నశించిపోకుండా కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఉన్నాం. యవనస్తులారా అన్నాడు. ముఖ్యంగా యవనస్తులకి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పటి వరకు మనము దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనకు వరంగా ఇచ్చాడు. అలాగే దేవుడు క్రీస్తు ప్రభువారిని వెలుగుగా ఉంచాడు ఈ ప్రపంచానికి అని తెలుస్తుంది. వెలుగు, లైట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎంతో ప్రేమించను అన్నాడు. ఎంత ప్రేమించాడు అంటే తన సొంత కుమారుని కూడా మనం అనుగ్రహించను అన్నాడు. దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్పది ఏదని ఉందండి? యేసుక్రీస్తు ప్రభువారికి, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్పది ఏదని ఉందా? ఏదా? మనం లేమా? మన కోసమే కదా ఆయన్ని త్యాగం చేసింది, అవునా కదా? మరి ఆ విలువను, ఆ ప్రాముఖ్యతను గుర్తిస్తున్నామా? విలువ ఇస్తున్నామా? తెలుసుకున్నామా? పాటిస్తున్నామా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒకసారి పరిశీలన చేస్తున్నాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఎవరిని ముందు చేసినో
వారిని ముందుగా నిర్ణయించారు. కుమారుని సారూప్యము గలవారొకరు అనుగ్రహింపబడిన. సారూప్యం అంటే యేసుక్రీస్తు ప్రభువుతో సమానంగా ఆయన యొక్క గుణలక్షణాలు మనం కూడా తయారు కావాలి. చూడండి ఇక్కడ టాస్క్ ఎలా ఉందో. దేవుడు ఏమని చెప్పాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాల్లో కూడా పరలోకంలో క్రీస్తును అందించిన ప్రతి ఆశీర్వాదం అని ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాల్లో దేవుని చిత్తం ఏందో, దేవుని ఉద్దేశం ఏందో అక్కడ స్పష్టంగా రాయబడింది. ఏమైంది? క్రీస్తును అందించిన ప్రతి ఆశీర్వాదము అన్నారు. ఆశీర్వాదం ఎక్కడున్నాయండి? క్రీస్తులో ఉంచబడి. అర్థమైందా? నాకు ఇల్లు కావాలి, స్థలాలు కావాలి, చదువు కావాలి అని కోరుకుంటే ఏమంటాడు? క్రీస్తు ఉంటే అన్నీ ఉన్నట్టే. క్రీస్తు మాటకు లోబడి విధేయత చూపించి అనుసరిస్తే అన్నీ సాధ్యమే. మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎందుకు అనుగ్రహించెను అంటే ఆన్సర్ ఏమొస్తుంది? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడు? క్రీస్తు లాంటి కుమారులుగా మనం ఉండాలి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా అక్కడ రాయబడింది. అలాంటి కుమారులు కావాలి. మీరందరూ ఏం చేయాలంటే అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ క్రీస్తు లాంటి అలా ఫీల్ కావాలన్నమాట. నేను తక్కువ కులకోడిని, నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, నా స్థాయి ఇది అనుకుంటాడు. రాజులైన యాతక సమూహం అని చెప్పారు దేవుడు. కాబట్టి క్రీస్తు మనలో ఉంటే మన ఆలోచన, మన మాట, చూపు, ప్రవర్తన ఎలా ఉంటుంది? కష్ట నష్టాల సమస్యల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో క్రీస్తులాగా తీసుకోవాలి నిర్ణయాలు. సాతాను చొప్పున, ఇష్టం చొప్పున, మనుషుల ఆలోచన చొప్పున నడవకుండా యేసుక్రీస్తు ప్రభువారు నాలో ఉన్నారు, నాకు తోడే ఉన్నారు అని చెప్పేసి గొప్పగా ఫీల్ కావాలి. అప్పుడే నీకు ధైర్యం కష్ట నష్టాల్లో కూడా నిలబడు. లేదంటే నేను అల్పుడు, నీ చేతగానుండి నాకేం లేదని చెప్పేసి నీ స్థాయి ఏందో, మన స్థానం ఏందో తెలుసుకోకుండా ముగించేస్తాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ఈ గొప్ప మనుషుల గురించి దేవుడు మనకు అనుగ్రహించలేదు. భగత్ సింగ్, దుర్గాబాయి దేశ్ముఖ్, సుభాష్ చంద్రబోసు, గాంధీ ఇలా రాజకీయ నాయకుల్ని ఇచ్చి మనకి దేవుడు ఇదిగో అని చెప్పి మార్గదర్శనం పెట్టలేదు అన్నమాట. ఒక యేసుక్రీస్తు ప్రభువానే మనకు మార్గదర్శనం ఉంచారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం చదువు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు చదవండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడు, దీన మనసు గలవాడను కనుక నా మీద మీ కాడ ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకోవాలంటే అండి, ఎవరు మనకి నేర్పిస్తారు? ఎవరు మన గురువు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన గురువు. ఈ టీచరు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ జ్ఞానం ఎవరు ఇచ్చింది? డాక్టర్స్కి అయినా దేవుడు అని చెప్తూ ఉంటారు డాక్టర్ని, ఒక గురువుని. కాబట్టి మనకు దేవుడు కుమారుణ్ణి ఆయన కాడి మోయుటకు అనుగ్రహింపబడింది. కాడి అంటే శ్రమలు, కష్టాలు వస్తాయా లేదా? సమస్యలు. చిన్న వయసు ఇంకా తెలియదు పూర్తిగా, అన్ని తెలుసు అనుకుంటాం. వయసు వచ్చే కొద్దీ ఇదే అనేది తెలుస్తుంది. ఒక అగ్గిపుల్ల తీసుకొని ఇది ఏంటమ్మా అని చెప్తే చెప్పగలవా లేదా? అదే అగ్గిపుల్ల తీసుకొచ్చి వేలికి పెడితే చూస్తే తెలియదు, అనుభవిస్తే తెలుస్తుంది. అది అనుభవం. అంటే అగ్గిపుల్ల పెట్టుకోమని కాదు అని అంటాం. అంటే కష్ట నష్టాలు, సమస్యలు వీటన్నిటి కూడా చిన్ననాటి నుండే చాలామంది, ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతున్నారు. దేవుని యొక్క జ్ఞానం తెలియక, తెలుసుకొని తర్వాత కొంతమంది నిర్లక్ష్యంతో వదిలేస్తున్నారు.
అర్థమైందా? నెక్స్ట్, శ్రమల్లో మనకు ఎవరు తోడు అంటారండి? తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు మనకు? బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు కొంతకాలం వరకే ఉంటాడు. నిలిచి ఉండేది ఎవరు? మనకు క్రీస్తు. కాబట్టి ఆయన మనకు తోడై ఉంటారు. ఓకేనా? నెక్స్ట్, ప్రకటన గ్రంథము ఇంకా 2 వాక్యాలు చదువుకొని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదువుతుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారం జయించి నాతో కూడా సింహాసనం నందు కూర్చోమనిచ్చాడు. కూర్చోండనిచ్చాడు, సింహాసనం మీద కూర్చోండనిచ్చాడు అంటున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క కుమారుణ్ణి మనకు ఎందుకు అనుగ్రహించాడంటే ఏం చెప్పగలం? కుమారునితో పాటు లోకముని జయించుటకు. ఈ శోధనలు, టెంప్టేషన్స్ ఉంటాయి. నేత్రాశ, శరీరాశ, జీవోపటంబం మనలో ఉన్నటువంటి బలహీనతలు ఉంటాయి. ఆ తర్వాత లోకంలో కూడా చూసి పడిపోయేదానికి ఈ వస్తువుల గురించి, మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఒక మనిషి ఎందుకు నష్టపోయాడు, ఎందుకు కోల్పోయాడు అంటే తన గురించి ఎక్కువ ఉంటుందని, ఎదుటి వారి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఆ బంగారం, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నేను ఇలా కావాలి, వాళ్ళకి బంగారం ఉంది, నేను వేసుకోవాలి. ఇట్లా ఒక వ్యక్తిని చూసి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, మనుషులను బట్టి మారిపోతూ ఇలా ఉంటారు. క్రీస్తుని బట్టి అనుసరిస్తే మనం నిరంతరం నిలిచి ఉంటాం. కాబట్టి మనం నశింపగా నిత్య జీవం పొందినట్లు కుమారుని మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమించారన్నారు. ఎంత ప్రేమించారంటే ఆయన కుమారుని మనకి ఇచ్చారు, వరంగా ఇచ్చారు, గిఫ్ట్గా ఇచ్చారు. చివరిగా ఏంటంటే యేసుక్రీస్తు వారి నేనే జీవమును, మార్గమును, సత్యము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం చేయాలని. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఈ విధంగా ఇట్లా వినేటప్పుడు తెలుసో తెలియకో బలవంతంగా వింటారో ఏదో కానీ ఒకనాడైతే ఆ సత్యం అనేది బయలుపడి స్పష్టంగా తెలుసుకుంటారు. అది జీవం ఉండగానే, భూమి మీద ఉండగానే తెలుసుకొని జీవ మార్గంలో మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తును ప్రేమించాలని కూడా ఉంది. విశ్వాసం అంటే కంటికి కనబడదు. పరలోకం ఉందా అంటే ఇక్కడ పరలోకం ఉందా? కనబడుతుందా? కనబడదు, కానీ ఉందని నమ్మాలి. అది గొప్పతనం. నరకం ఉందా? ధనవంతుడు తండ్రి అయిన అబ్రహామా అని నేను కేక వేసి చెప్తున్నాను, యాతన పడుతున్నాను అంటున్నాడు. అగ్ని కూడా కనబడుతుందా? కానీ ఉందని నమ్మాలి. ఇప్పుడు పరలోకం కనబడింది, నరకము, పాతాళం కనబడింది అందరికీ. అందరూ మారిపోరా? గొప్పతనం ఏంటంటే దేవుని ఎడల విశ్వాసము, మనుషులందరి ఎడల ప్రేమ కలిగి జీవించడమే ఇది జీవిత సత్యం. లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ అంటారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మీరు ఇంకా ఎంతో ధన్యులు. మీరు చిన్న వయసులోనే తెలుసుకుంటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని యొక్క కృప మీ అందరి ముందు ఉంచబడింది. సహోదరుడు జోసఫ్ బ్రదర్ ద్వారా ఆయన పరిచర్య వృధాగా పోకూడదు. మీరు కూడా ఎంతో అందరూ కూడా నిలిచి దేవుని యొక్క వాక్యాన్ని అందరూ కూడా ప్రకటించాలి, నిలబడాలి, సహోదరునికి సపోర్ట్ చేయాలి. మీరు పరిచర్యలు బాధ్యత తీసుకోవాలి. చిన్నపిల్లలే తెలియదులే అని చెప్పి అట్లా వెళ్ళిపోకూడదు. పని చేసే వాళ్ళకి బాధ్యతగా సపోర్ట్ చేస్తే దేవుడు కూడా మీకు ఆశీర్వదిస్తాడు. క్రీస్తు మీకు తోడై ఉంటాడు. విశ్వాసం అంటే ఏంది? నోటితో చెప్తే అది కాదని క్రియల ద్వారా జరిగించాలి. ఆకలి వేస్తుంది, అన్నం పెట్టారా మీకు సహోదరు? ఈరోజు వాక్యం చెప్పి భోజనం పెట్టారా లేదా? మంచి డిలీషియస్ ఫుడ్ అనేది అందించారు. డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఉచితంగా బోధించి ఉచితంగానే ఇంతకన్నా ఎక్కడైనా ఉంటుందంటే ఏమైనా ఆశించి పరిచయం చేస్తున్నారా?
కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు సహోదరులు సంతోషిస్తారు, మేము కూడా సంతోషిస్తాం. దేవుని పని ఉంది, క్రీస్తు పని ఉంది, ముగించాలి. మన పని ఏంటి? చివరిగా ఏమిచ్చాడు మనకు పని? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. రాజా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతుడైతే ఆకాశ మండలమునందు జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. లైట్. చూడండి, మన పని ఏంటంటే క్రీస్తునంతా నడిపించాలి. మనం ఉండాలి క్రీస్తులో. క్రీస్తు మాటలను అనుగ్రహిస్తాడు అంటే వినడమే కాదు, వాటిని ఆచరణ చేయాలి. క్రియలుగా అందరినీ కూడా క్రీస్తునందుకు నడిపించాలి. నెక్స్ట్ టైం బైబిల్ క్లాస్ జరిగితే మీరు ఒక్కొక్కరు 2-3 కూడా తీసుకొని రావాలి. ఇక్కడికి వాక్యం వినిపించాలి. చిన్ననాటి నుండే బోధిస్తున్నాడు దేవుడు, తోడై ఉండి. నాకెవరు తోడు లేరు, నాకెవరు సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్గా, చదువు పరంగా, ఉద్యోగాల పరంగా అని బాధపడుతుంటారు. అవసరం లేదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఇంకా ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి భూమి మీద ఇదిగో ఈ విధంగా భౌతికంగాను ఆత్మీయంగాను ఆశీర్వాదంతో నింపి నడిపిస్తాడు. వృధాగా పోదు, ఎక్కడికి పోదు, ప్రయాసం. కాబట్టి చివరిగా మీ అందరికీ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఓ ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించారు, అవునా కదా? ఆయనకన్నా ఉన్నతమైన జీవితం ఉందా భూమి మీద? ఎవరైనా జీవించారా? క్రీస్తులాగా ఎవరైనా పుట్టారంటే ఆయన జీవితం మాత్రం పుట్టుక ఓ ఉన్నతమంగా యునిక్గా ఉందన్నమాట. పుట్టుకని క్రీస్తు లాంటి జీవితం ఎవరైనా జీవించారా? ఆదర్శవంతమైన జీవితం ఉందా? క్రీస్తు లాంటి పరిశుద్ధమైన జీవితం? క్రీస్తులాగా ఆయన మరణము ఎవరికైనా సంభవించిందా? క్రీస్తులాగా తిరిగి లేవగలిగారా? ఎవరైనా మరణించడం తిరిగి లేచారా? ప్రపంచం. క్రీస్తులాగా ఎవరైనా ప్రేమించారండి? ఈరోజు నేను మీ ముందర నిలబడి బోధిస్తున్నాను, మీరందరూ వినగలుగుతున్నారంటే క్రీస్తు యొక్క క్షమా గుణం, ప్రేమించే గుణమే నన్ను నడిపించింది, నిలవబెడతాను. ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు క్షమించారండి? శిక్షించే వాళ్ళే ఉన్నారు, ఒక్కరే ఒకరు ఉన్నారు. మన కష్టాల్లో, సమస్యలో మన నిందించి తిట్టి వదిలేసే వాళ్ళే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్పాడు, మోసం చేయడు, కీడు చేయడు, మేలే చేస్తాడు, మంచిగా చివరి వరకు తోడై ఉంటాడు. 60-70 సంవత్సరాలే మనిషి మనకు తోడై ఉండేది. జీవిత కాలం, యుగ యుగములు, కోటాను సంవత్సరాలు క్రీస్తులో కూడా మనం నిరంతరము జీవించగలం. ఎప్పుడు? ఆయన మార్గంలో ఉన్నప్పుడు. కాబట్టి క్రీస్తులా ఎవరైనా తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పగలిగారా? తిరిగి వస్తానే రెండవ రాకడలో రాగలరా? సామర్థ్యం ఉందా? శక్తి ఉందా? ఎవరికి లేదు. చూడండి, పుట్టుగా జీవించడము, మరణించడము, తిరిగి లేవడం, ప్రేమించడం, క్షమించడం, తిరిగి వస్తానని చెప్పడం కూడా ఓ ఉన్నతమైనటువంటి గొప్ప మాట. యూనిక్గా ఉంది, ప్రత్యేకంగా జీవితం ఉంటుంది. ఇంత గొప్ప వ్యక్తి ప్రవక్త అయి, మనుషుడిగా పుట్టి, ప్రవక్తగా, నరుడుగా, దేవుని స్వరూపాన్ని మరి ధరించుకొని మన కోసం ఉంటే, ఎదురుస్తూ ఉంటే, మన కోసం సహాయం చేస్తుంటే, మనం ఎలా జీవిస్తున్నాం, మన ఆలోచన ఏంటి, మన క్రియలు ఏంటి? ఒంటరిగా ఉన్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? యవనస్తుడా, నీ ఆలోచన ఏ విధంగా ఉంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం క్రియలు జరిగిస్తున్నావు? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులకు భయపడుతున్నావు, తల్లిదండ్రుల దగ్గర
తప్పుగా మాట్లాడకూడదు, చెడుగా ప్రవర్తించకూడదు. దేవుడు చూస్తాడని చెప్పి హృదయంలో ఉంటాడని చెప్పి మరి దేవుడికి భయపడరా? దేవుడికి లెక్క అప్పచెప్పలేమా? చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి హెచ్చరికగా ఏంటంటే సామెతల గ్రంథము ముగించారు 19వ అధ్యాయము 16వ వచనం చదివి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంగా హెచ్చరికగా దేవుడు ఒక మాట యవనస్తులకు తెలియజెప్తున్నాడు. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును. అజాగ్రత్తగా ఉంటే ఏమంట? చచ్చును అంటున్నాడు. చావడం అంటే ఏదో భౌతికంగా కాదు, ఆత్మ సంబంధంగా ఉంటారు. దేవుడు నాయన విను, నాయన నా కుమారుడా నా బోధన ఆలకించు, తిరస్కరించద్దు, నీ తండ్రి చెప్పిన మాటను తిరస్కరించద్దు అని చెప్తూ ఉంటే నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటే ఇదే ఉంటుంది. ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును అంటాడు. జాగ్రత్త. ఒక్కసారి మనిషి జీవితం పుట్టుగా చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఉండదు, ఎవరు కాపాడలేరు. నరకంలో యుగయుగంలో కోటాను సంవత్సరాల ఆత్మ మంటలో కాలుతుంది. ఇది మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ ఓ హెచ్చరిక దేవుడు అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్లక్ష్యంగా ఉండకూడదు. తల్లిదండ్రులకు విలువేయండి, వాళ్ళ మాట వినండి, ఉండంగానే బాధ్యత నెరవేర్చాడు. చివరిగా ముగింపు ప్రశ్న ఏంటంటే, మీ అందరికీ వరం పొందుకున్నారా? క్రీస్తు వరాన్ని. ₹1 కావాలి నీకు అంటే వద్దంటారా? ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ₹1 ఇస్తాను, లేదంటే బంగారం ఇస్తాను, కేజీ బంగారం వద్దంటావమ్మా? వద్దనా? వద్దా? నేను కూడా వద్దాను. నీకు కారు కావాలి, ఐఫోన్ కావాలి వద్దాను కదా. క్రీస్తు ప్రభు వారిని మీకు ఇస్తున్నాను, బాప్తిజం ద్వారా మీరు క్రీస్తుని ధరించుకుంటారు, పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకుంటారు అని చెబితే ఎంతమంది పొందుకోగలుగుతున్నారు? ఎంతమంది స్వీకరిస్తున్నారు? వరంగా మనం పొందుకున్నాము. రెండవది ఏంటంటే, వెలుగుగా మనం ప్రకాశిస్తున్నామా? వెలుగై ఉన్నామా మనం? ఇది దేవుడు ఇంతవరకు ఆసక్తితో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా మనం తెలియజేస్తున్నాం. చిన్న కారణంలో పరిశుద్ధిగా ప్రేమ